మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 129వ కీర్తన 4వ చరణం. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు. చదివినటువంటి వాక్య భాగంలో భక్తిహీనులు కొన్ని తాళ్లను తన స్వాస్యానికి కట్టినప్పుడు యెహోవా న్యాయవంతుడు గనుక ఆ తాళ్లను ఆయన తెంపియున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా యెహోవా న్యాయవంతుడు. యెహోవా న్యాయవంతుడే అయితే భక్తిహీనులు తన జనులకు తాళ్లు కడుతున్నప్పుడు ప్రభు ఎందుకు న్యాయం చేయలేదు? తాళ్లు కడుతున్నప్పుడు ఆయన ఎందుకు మౌనం వహించారు? ఆయన ఎందుకు స్పందించలేదు? ఆ అనుభవంలోకి తన జనులను ఆయన ఎందుకు నడిపించాడు? అక్కడ కూడా ఆయన న్యాయవంతుడే. ఏ విధముగా? బబులోను సామ్రాజ్యం ఇజ్రాయేలులను ఓడించి దేవుని యొక్క వాగ్దాన సంతతిని బానిసలుగా తీసుకుని పోయింది. ఈ సందర్భంలో మనం గుర్తించవలసినటువంటి విషయం, వారు తన స్వకీయ సామ్రాజ్యమైనటువంటి ఇజ్రాయేలీలను ఏ విధంగా ఓడించగలిగారు? అక్కడ ఆయన ఏ విధంగా న్యాయవంతుడుగా ఉన్నాడు అని గమనించినట్లయితే, ఇజ్రాయేలీలు బానిసత్వపు కాడి క్రిందకు వెళ్ళడానికి గల ముఖ్య కారణం వారు దేవుని విడిచి అన్ని దేవతలను ఆరాధించడం బట్టి, విగ్రహారాధన చేయటం బట్టి, దేవుని సత్య దేవుణ్ణి విసర్జించటం బట్టి వారిని 40 సంవత్సరములు అరణ్య యాత్రలో ఏది కూడా కొదువు కాకుండా సమృద్ధితో క్షేమకరమైనటువంటి తన రెక్కల నీడలో భద్రపరుస్తూ గమ్యానికి చేర్చి వాగ్దాన దేశానికి నడిపించి వారిని ఆశీర్వదించినటువంటి దేవుణ్ణి మరిచినందున ఈ హేతువు చేత వారు బానిసలుగా బబులోను కాడి క్రిందకు వెళ్ళారు. ఆయన న్యాయవంతుడు. ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరించకపోతే ఆయన తీర్పును రప్పిస్తాడు. ఆయన శిక్షను అనుమతిస్తాడు. క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన కొన్ని ప్రతికూలమైనటువంటి అనుభవాలను అనుమతిస్తాడు. చేదు జ్ఞాపకాలను మనకు మిగులుస్తాడు. వాటిని బట్టి మనం గుర్తించవలసినటువంటి విషయం, యెహోవా న్యాయవంతుడు. ఈ ప్రతికూలమైనటువంటి ఈ చేదు అనుభవం నాలో కలగడానికి గల కారణం ఏమై ఉన్నది అని గుర్తించవలసిన వారమై ఉన్నాము. మరియు రెండో కోణంలో మనం చూసినట్లయితే, యెహోవా న్యాయవంతుడు. తన జిల్లను శత్రు దేశంలోకి బానిసలుగా పంపించడం ఆయన న్యాయానికి అనుగుణముగా, ఆయన ఆజ్ఞానుసారముగా ఆయన జరిగించాడు. మరియు ఆయన న్యాయవంతుడు కాబట్టే ఇజ్రాయేలీలు మరలా తన స్వకీయ సాంపాద్యం, తన పేరు పెట్టబడినటువంటి తన జనులు మరలా ఆయన వైపుకు తిరిగి ప్రార్థించినప్పుడు వారిని మరలా ఆ శత్రు దేశంలో నుండి, ఆ బానిసత్వపు బ్రతుకుల నుండి విడిపించి వారి స్వదేశానికి మరలా నడిపించాడు. ఆయన న్యాయవంతుడు కనుకే బబులోను వారు కట్టినటువంటి తాళ్లను తెంపి తన జనులను వారి స్వదేశానికి ఆయనే నడిపించాడు. ఆయన ఎప్పుడు కూడా తన నీతిని అనుసరించే కార్యాలు జరిగిస్తాడు. ప్రభువును గురించి మనం చూస్తాం, తన నీతికి వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయడు. ఆయన నీతిని అనుసరించి జరిగించేవాడు. సమస్తము నీతికి అనుగుణంగానైనా పని చేయువాడు. ఆదాము అవ్వ దేవుని నీతిని ప్రక్కన పెట్టి వారి స్వనీతిని కనపరుచుకున్నారు. ఆయన తన నీతిని విడిచిపెట్టలేదు. ఆయన తన నీతిని బట్టి ఆదాము అవ్వకు శిక్షను విధించాడు. వారు ఏదెను తోటలో ఉండడానికి అర్హులు కాదు అని, వారు కష్టపడి పని చేసుకొని చెమటోడ్చి సంపాదించి వారే పొందుకోవాలి, అప్పుడు మాత్రమే వారి ఆకలి తీరుతుందని వారిని దేవుడు శిక్షించాడు. వారికి భారం అంటే ఏంటో తెలియట్లేదు కాబట్టి, బాధ్యత అంటే ఏంటో తెలియట్లేదు కాబట్టి, విలువలు అనేటివి ఏమిటో వారికి తెలియట్లేదు కాబట్టి ఆయన నీతిని అనుసరించి వారికి శిక్షను విధించాడు. వారు దేవుని యొద్ద నుండి దూరమైపోయారు. వారి యొక్క అజ్ఞానం బట్టి, వారి యొక్క స్వనీతిని బట్టి, వారి యొక్క బుద్ధిహీనతను బట్టి, వారికి ఉన్నటువంటి స్వార్థాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయారు. ఇక్కడ ప్రభు న్యాయవంతుడుగానే ఉన్నాడు. ఆయన చెప్పారు ఆ ఫలాన్ని తినకూడదు అని. తినకూడదు అన్నటువంటి నీతిని అనుసరించి మన పితరులు జీవించినట్లయితే బాగుండేమాట. వారు ఆ నీతిని తప్పి ఉన్నారు కాబట్టి దేవుని సరళతలో నుండి, సత్య మార్గంలో నుండి వారు తప్పిపోయారు. కష్టాలకు అడుగు వేశారు. కష్టాల మార్గములకు వారు నడిపించబడ్డారు. శ్రమల పాలయ్యి జీవన యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. నీతిని అనుసరించి న్యాయము తీర్చు యెహోవా ఎల్లవేళలా ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మాట తప్పనివాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మార్పు లేనివాడు, మహనీయుడు. ఆయన సర్వకాలాలలో స్థిరుడై ఉన్నాడు. మనం భక్తిహీనుల చేత కట్టబడి ఉన్నాము అంటే మనము ఆయనకు ఆయాసకరమైనటువంటి పనులు చేసి ఉన్నాము కాబట్టి ఆయన ఆ
స్థితిని అనుమతించాడన్న సంగతిని మనం గుర్తించి ఇప్పుడైనను మనం ఆయన వైపుకు తిరిగి మనం ప్రార్థించినట్లయితే భక్తిహీనులు కట్టిన కట్లను ఆయన తెంపుటకు శక్తిమంతుడు, సమర్థుడు. ఆయన మాట ఇచ్చిన వాడు నిశ్చయంగా నెరవేర్చేవాడు. ఇప్పటి వరకు ఏ భక్తిహీనమైనటువంటి కట్లు కట్టబడి ఉన్నవో వాటిని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. దానిని బట్టి మనం ఆయనను వేడుకోవలసిన వారమై ఉన్నాము. వేడుకున్న పిమ్మట ఆయన గొప్ప విడుదలను కలుగు చేసి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టు శక్తి కలిగినటువంటి దేవుడుగా ఆయన మనకు ఉన్నాడు. మనకు ఒక ఆధారం ఉన్నది, మనకు ఒక దిక్కు ఉన్నది, మనకు ఒక ఆశ్రయం ఉన్నది, మనకు ఒక సహాయకుడు ఉన్నాడు అన్న సంగతి మనం గుర్తించి ఏ తాళ్ళు మనల్ని కట్టి ఉన్నవో అది వ్యభిచారమో, దొంగతనమో, అబద్ధాలో, బూతులో, ధనాపేక్షయో, గర్వమో, డంబాలో, అహంకారము, కోపము, ఉక్రోషము, అసూయో, పిసినారితనము, ఆడంబరాలో, దుర్బోధలో, విపరీతమైనటువంటి తప్పుడు సహవాసాలో, పాపపు బంధకాలు ఏవేవి తాళ్ల వలె కట్టివేసి ఉన్నవో వాటిని మనం ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన ఆ కట్లను తెంపువాడై ఉన్నాడు. కొందరు డ్రగ్స్ అనేటువంటి మాదక ద్రవ్యాలకు కట్టబడి ఉంటారు. సాతాను వారి జీవితాన్ని వాటికి తాళ్లతో కట్టి బంధించి వేసి ఉన్నాడు. అయితే ప్రభువా ఈ తాళ్లను తెంపు, నాకు విడుదల దయచేయి అని ప్రార్థించినప్పుడు ఆయన ఆ తాళ్లను తెంపి విడిపించువాడు. అందుకే ఆయన న్యాయవంతుడు. ఎవరైతే ఆయన వైపుకు తిరిగి ప్రభువా ఇప్పటి వరకు నేను చేసిన దానికి నేను బాధపడుతున్నాను, ఇక మీట నేను బాధ పెట్టే విధంగా నేను ఉండను, నన్ను ఈ బాధల్లో నుండి, ఈ ఇబ్బందుల్లో నుండి విడిపించు ప్రభువా అని ఆయన వైపుకు తిరుగుతారో ఆయన నిశ్చయంగా వారి తాళ్లను తెంపుతాడు. మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని చూసినప్పుడు అందులో మనకు మాటి మాటికి కనిపించేటువంటి ఒక విషయం ఏదనగా తన వాగ్దాన సంతతి పాపము చేస్తూ ఉన్నారు, దేవుడు వారిని బానిసత్వంలోనికి పంపిస్తున్నాడు. మరలా వారు దేవుని వైపుకు తిరుగుతూ ఉన్నారు. తమ కట్టను గూర్చి విజ్ఞాపన చేస్తూ, మొరపెడుతూ, యాచిస్తూ, ఏడుస్తూ, విలపిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు మరలా ఆ తాళను తెంపి వారిని విడిపించి వారి స్వదేశానికి నడిపిస్తున్నాడు. వీరు మరలా అదే తప్పుడు క్రియను కొనసాగిస్తున్నారు. ప్రభువు మరలా న్యాయవంతుడు గనుక ఆయన మాటి మాటికి తన నీతిని అనుసరించి తప్పు చేస్తే శిక్షించడం, శిక్షను అనుభవించి బాధల పాలవుతూ ఉన్నటువంటి దీనులను ఆయన మరలా కరుణించి న్యాయవంతుడిగా వారిని విడిపించడం. ఇదే విషయం మనకు ఆ గ్రంథమంతా కనిపిస్తూనే ఉంటుంది. దాని అర్థం ప్రభువు న్యాయవంతుడు, మన దేవుడు నీతిగల న్యాయాధిపతి. అన్యాయమును ఆయన న్యాయము అని తీర్పు తీర్చడు, న్యాయమును ఆయన అన్యాయము అని తీర్పు తీర్చడు. ఏ ఏ విషయాల్లో మనం అన్యాయాలను అనుభవిస్తున్నామో, ఏ ఏ విషయాల్లో నిందలను అనుభవిస్తున్నామో, ఏ ఏ విషయాల్లో మనం నష్టపోయామో, అకారణముగా మాటలను అనుభవించాము, అకారణంగా నష్టాలను అనుభవించాము, వీటన్నిటిని బట్టి ఆయన న్యాయము తీరుస్తాడు. అన్యాయము జరిగిన చోట న్యాయం అంటే ఏంటో ఆయన కనపరుస్తాడు. న్యాయమైనటువంటి ముసుగులో అన్యాయము చేసినటువంటి ఆ అంతరంగపు పాపాన్ని ఆయన బహిర్గతం చేస్తాడు. కనుక నేటి వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియ సహోదరులారా, మన దేవుడు న్యాయాధిపతి. భక్తిహీనులు మనలను కట్టివేసినటువంటి కట్లను, తాళ్లను ఆయన తెంపగలిగినటువంటి శక్తిమంతుడు. భక్తిహీనులు అనగా మనం గుర్తించవలసినటువంటి విషయం, కొన్ని సహవాసాలు, కొన్ని రకాలైనటువంటి దుర్బోధ సంబంధమైనటువంటి సహవాసాలు, అపవాది చేత నడిపించబడుతున్నటువంటి సహవాసాలు, స్నేహితులు అనేటువంటి సహవాసాలు, ఈ బంధకాలు, భక్తిహీనమైనటువంటి క్రియలు ఆ సత్య దేవుని ఆరాధికుని, ఆ సత్య దేవుని అనుచరులుగా ఉన్న వారిని బంధించి కట్టి దేవుని నుండి దూరం చేస్తూ ఉన్నవి. అందుకే ప్రభు అంటున్నారు, నేను న్యాయవంతులను. ఎవరైతే నా వైపుకు తిరిగి నన్ను గూర్చి విచారణ చేస్తారో, నన్ను గూర్చి ప్రార్థిస్తారో నేను వారి పట్ల న్యాయం కనపరుస్తాను. భక్తిహీనులు కట్టినటువంటి కట్లను నేను తెంపుతాను అని. కనుక భక్తిహీనులు అనేటువంటి అపవాది మరియు వారి అపవాది అనుచరులు కట్టినటువంటి ఈ పాప బంధకాలను గురించి మనం ఆయనను వేడుకున్నట్లయితే ఆయన వాటి నుండి విడిపించి, విమోచించి, రక్షణను కలుగు చేసి, స్వాతంత్రాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో సజీవ సాక్షులుగా నిలబెడతాడు. ఈ దేవుని మాటల ప్రతి మన హృదయం కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. నీవు న్యాయవంతుడుగా మాకు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రం. భక్తిహీనులు కట్టినటువంటి తాళ్లను ఈ వాక్యం ప్రతి వారి జీవితంలో తెంపివేయండి. ఇంకను ప్రభు నూతన బలమును ధరింపు చేయండి. ఇంకను వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నిన్ను గురించి మొరపెట్టుటకు, నీ కాడి కిందకు వచ్చుటకు సహాయం దయచేసి నీ రాజాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.